నమస్తే. ఇప్పుడు ఒక ఎడిటోరియల్ చూద్దాం. భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు 6వ జాబితాతో కలిపితే మొత్తంగా 405 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. దీంట్లో ఏకంగా సుమారు 100 మంది సిట్టింగ్ ఎంపీలకు నో చెప్పింది. అంటే 2019లో గెలుపొందిన 300 మందితో పోల్చితే దాదాపుగా మూడో వంతు. ప్రతి ముగ్గురు బీజేపీ ఎంపీల్లో ఒకరిని కట్ చేసినట్లు. తెలంగాణలోని నలుగురు బీజేపీ ఎంపీల్లో ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ స్వయం బాపురావుకు టికెట్ నిరాకరించినటువంటి ఉదాహరణ మనం ఇక్కడ తీసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఇదే తరహా కసరత్తు జరిగిందని సంఖ్యను చూస్తే అర్థమవుతోంది. సిట్టింగ్ ఎంపీలకు సీట్లు కట్ చేయటం ఒక ఎత్తు అయితే, ప్రత్యర్థుల కంటే చాలా ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించడం మరో ఎత్తు. మొత్తం 543 లోక్సభ స్థానాల్లో మిత్రపక్షాలకు పోను బీజేపీ సొంతంగా 440 నుంచి 450 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. వాటిలో ఇప్పటి వరకు 405 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసి జాబితా కూడా విడుదల చేసింది. ఈ లెక్కన చూస్తే అభ్యర్థుల ఎంపికలో బీజేపీ ఇప్పటికే 90% కసరత్తు పూర్తి చేసింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుపుకున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించి తాము ఇంతవరకు గెలవలేకపోయిన నియోజకవర్గాలతో పాటుగా వరుసగా ఓడిపోతూ వచ్చిన నియోజకవర్గాల్లో మెరుగైన ఫలితాలు సాధించగలిగింది. అంతిమంగా ఆ 3 రాష్ట్రాల్లోనూ కమల దళం విజయం సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఈ వ్యూహాన్ని అమలు చేస్తూ గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించాలని భావిస్తోంది. ఎంత గొప్ప పాలన అందించినా సమాజంలోని అన్ని వర్గాలను సంతృప్తిపరచడం సాధ్యం కాదు. 10 ఏళ్లుగా వరుసగా అధికారంలో ఉన్న పార్టీ పట్ల ఓటర్లలో సహజంగా ఎంతో కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది. ఆ వ్యతిరేకతలో స్థానిక ప్రజాప్రతినిధుల పనితీరు కూడా ఒక భాగం. కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి పాలనపై ప్రజలు సంతృప్తిగానే ఉన్నా స్థానిక ఎమ్మెల్యేల తీరు నచ్చక ప్రత్యర్థి పార్టీకి ఓటేసిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడైతే స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంటారో, ప్రజలు ఏవగించుకునేలా వ్యవహరిస్తారో అక్కడ ఈ తరహా భావన ఏర్పడుతూ ఉంటుంది. తెలంగాణలో వరుసగా 9 సంవత్సరాలు పాలన అందించిన భారత రాష్ట్ర సమితి ఓటమికి దారితీసిన కారణాల్లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న అభ్యర్థులను సైతం మార్చకపోవడం ఒకటని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఇలాంటి ఉదాహరణలు మనకు దేశవ్యాప్తంగా చాలానే కనిపిస్తాయి. అభ్యర్థులను మార్చడం ద్వారా ఈ వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు అనేది పార్టీ అధినేతల వ్యూహంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 300 మంది సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు నిరాకరించడం వెనుక కూడా ఇదే కారణమని కమల దళం వర్గాలు చెబుతూ ఉన్నాయి. సిట్టింగులను మార్చడంలో బీజేపీ ఒక పద్ధతిని అనుసరించింది. వయోధికులు వరుసగా 3 సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు గెలిచిన వారికి టికెట్లు నిరాకరించింది. తద్వారా ఆయా స్థానాల్లో తర్వాతి తరం నేతలకు అవకాశం దొరికింది. ఇది కార్యకర్తల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. లేదంటే కొన్ని నియోజకవర్గాల్లో ఒక కుటుంబమే దశాబ్దాలుగా పాతుకుపోయి కూర్చుంటుంది. దాంతో ఆ నియోజకవర్గంలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు అవకాశం దొరకకుండా పోతుంది. సిట్టింగ్ ఎంపీలనే కాదు, కొద్ది నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన మధ్యప్రదేశ్లో సుదీర్ఘకాలం సీఎంగా ఉన్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్నే మార్చేసింది. అలాగే రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సామాన్య నేతలను సింహాసనం ఎక్కించి ముఖ్యమంత్రులను చేసింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీలను కాదని కొత్త వారికి టికెట్ ఇవ్వడం ద్వారా పార్టీ కార్యకర్తలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నదో తెలియజెప్పే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. అలాగే తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ యావత్ పార్టీకే మచ్చ తెచ్చేలా ప్రవర్తించిన సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, రమేష్ బిదూరి, పర్వేష్ సింగ్ సాహిబ్ వర్మ, వరుణ్ గాంధీ, అనంత్ కుమార్ హెగ్దే వంటి సిట్టింగ్ ఎంపీలకు కూడా బీజేపీ నాయకత్వం నిర్మోహమాటంగా నో చెప్పేసింది. పార్టీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడే వారిపైన కఠినంగా వ్యవహరిస్తున్నది అన్న బలమైనటువంటి సందేశాన్ని కూడా పంపించింది. ఇక్కడ ఇందులో కొంతమంది కట్టర్ హిందువులుగా పేరున్నటువంటి నాయకులు కూడా ఉన్నారు. వారిని కూడా పక్కన పెట్టేసింది. బీజేపీ ఇప్పటి వరకు ప్రకటించిన 405 అభ్యర్థులతో పోల్చితే కాంగ్రెస్ ఇప్పటి వరకు కేవలం 190 మందిని మాత్రమే ప్రకటించి వెనుకంజలో ఉంది. అభ్యర్థుల ఎంపికలో జరుగుతున్నటువంటి జాప్యానికి కారణం ఆయా రాష్ట్రాల్లో ఉన్న అంతర్గత కుమ్ములాటలతో పాటుగా విపక్ష ఇండి కూటమిలోని పార్టీలతో పొత్తులు, సీట్ల సర్దుబాటు వ్యవహారం తేలకపోవడం వంటివి కారణాలుగా కనిపిస్తున్నాయి. కారణం ఏదైనా అభ్యర్థుల ఎంపికలో ఆలస్యమయ్యే కొద్దీ వారి ప్రచార సమయం కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యర్థి బీజేపీ ప్రచారంలో 4 అడుగులు ముందుంటుంది. టికెట్లు ఖరారైనటువంటి అభ్యర్థులు ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం దేశవ్యాప్తంగా పర్యటిస్తూ బిజీగా ఉన్నారు.
ఉత్తరాదిన పెద్ద పండుగల్లో ఒకటైనటువంటి హోలీని సైతం ఓటర్లతో కలిసి జరుపుకుంటూ సంబరాలు వేడుకల్లో వారిని భాగస్వామ్యం చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి బీజేపీది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు దేశంలో ఒక పెద్ద సభ అంటూ ఎక్కడ నిర్వహించలేకపోయింది. భారత్ జోడో న్యాయయాత్ర ముగింపు సభ విపక్ష కూటమి మిత్రపక్షాల బల ప్రదర్శనగానే మారింది తప్ప ఎన్నికల ప్రచార సభగా మాత్రం కనిపించలేదు అనేది తెలుస్తోంది. వీటన్నింటి నడుమ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ అడ్డంగా దొరికిపోయారు అని వాదనలు వినిపిస్తున్న వేళ అదే కేజ్రీవాల్ని అరెస్టు చేయకముందు ఎందుకు అరెస్టు చేయలేదు అని నిందించిన కాంగ్రెసే ఇప్పుడు మళ్ళీ ఎందుకు అరెస్టు చేశారు, ఈ రాజ్యాంగం అంతా కూడా ఖూనీ చేసేస్తూ ఉన్నారు, నియంతృత్వం పాటిస్తూ ఉన్నారని చెప్పేసి మోదీకి వ్యతిరేకంగా ఈ ఆప్ నేతలతో మిగతా ఇండీ కూటమిలతో మిగిలి ఉన్నటువంటి ఇండీ కూటమి పార్టీలతో కలిసి ఒక మెగా ర్యాలీ లేకపోతే మెగా సభని ఢిల్లీలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా ఆయా పార్టీలకు కలిసి వచ్చే అంశాలుగా మారుతాయా లేదా, బీజేపీ అనుసరిస్తున్నటువంటి ఈ విధానాలన్నీ వర్కౌట్ అవుతాయా లేదా అనేది మనం వేచి చూడాల్సిన అంశం. ఈ యొక్క ఎడిటోరియల్ పైన మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.